హాయ్ అండి. కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే కదండీ! కౌశలం సర్వే గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్ ఏంటి అంటే వచ్చే వారంలోనే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 10థ్ ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పీజీ ఇంతవరకు కూడా మనకి సర్వే అయితే చేశారనమాట. ఇంతమంది అభ్యర్థుల నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి సర్వే అయితే చేశారనమాట. ఈ సర్వేలో మొత్తం కూడా 27,92,000 మంది అయితే ఈ సర్వే చేయించుకోవడానికి ఎలిజిబుల్ అయ్యారండి. కానీ వ్యాలిడ్ అయిన డేటా మాత్రం 16,46,000 మంది వ్యాలిడ్ అయ్యారండి. అంటే ఈ సర్వే చేయించుకున్నారు. మిగిలిన 11,46,000 మంది మాత్రం ఈ సర్వే అయితే ఇంకా పూర్తి చేసుకోలేదు. వాళ్ళ కోసం అయితే ఇంకా టైం ఇచ్చారండి. అంటే అక్టోబర్ 16th వరకు టైం అనేది ఇచ్చారనమాట. ఈలోపు మిగిలిన 11,46,000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే ఈ సర్వే అనేది పూర్తి చేసుకోవాలి అని మనకైతే టైం అనేది ఇచ్చారనమాట. ఇంతకు ముందు వరకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఓ సర్వే అయితే జరిగిపోయిందండి. అంటే ఇప్పుడు కొత్త ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఎవరైనా మరణించినట్లయితే అంటే ఈ సర్వే చేసుకున్న తర్వాత ఎవరైనా చనిపోయినట్లయితే వారి డేటాని డిలీట్ చేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి చేత ఈకేవైసీ చేయించి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ జాబ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళు ఓకే చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడో ఏప్రిల్లో జరిగింది కదా ఈ సర్వే. తర్వాత మళ్ళీ కౌశలం సర్వేగా మళ్ళీ రీసెంట్గా ఒక సర్వే జరిగింది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. వాళ్ళు నాట్ ఇంట్రెస్ట్ అని పెడితే మాత్రం వాళ్ళకి సర్వే అనేది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని క్లియర్ చేయడానికి అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎవరు ఇంట్రెస్ట్ గా లేరు అనేవి క్లియర్ చేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కోసం ఇవన్నీ కూడా మళ్ళీ ఈ సర్వే చేసుకోవడానికి టైం ఇచ్చారనమాట. కాబట్టి ఈ అక్టోబర్ 16th అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అండి. కాబట్టి ఎవరైతే ఆ టైంలో మిస్ అయ్యారో సర్వే చేయించుకోవడానికి ఇప్పుడు సర్వే చేసుకోండి. ఎవరైతే సర్వే చేసుకున్న తర్వాత ఎవరైతే మరణించారో డెత్ అయ్యారో వాళ్ళు కూడా ఆప్షన్ ఓకే చేసి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చేత ఈకేవైసీ చేయించి సబ్మిట్ చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఓకే, ఎవరైతే నాట్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆసక్తి ఎవరికైతే లేదో వాళ్ళు కూడా ఓకే చేసి సబ్మిట్ చేయండి. ఎందుకంటే డేటా క్లియర్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం అనేది సర్వే మళ్ళీ చేపట్టిందనమాట. ఇంకొకటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ వచ్చే వారంలోనే మనకి ఎగ్జామ్ ఉంటుందండి. ఈ అక్టోబర్ 16 తర్వాత ఎంతమంది అయితే ఈ సర్వే చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కొంతమందికి కొంచెం డౌట్ కూడా ఉంది. ఎగ్జామ్ లో అసలు ఏమొస్తాయి మాకేం తెలియదు కదా, రాత పరీక్ష ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, లేదంటే కంప్యూటర్ బేస్ మీద టెస్ట్ ఉంటుందా, ఇవన్నీ కూడా డౌట్ అయితే ఉంది చాలా మందికి. ఎందుకంటే నాకు తెలిసి కంప్యూటర్ మీద టెస్ట్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ దాని మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే మనకి 10th చదివామా, ఐటీ చదివామా, డిగ్రీ చదివామా, పీజీ చదివామా, మన ఎడ్యుకేషన్ ప్రకారం మనం సర్వే అయితే చేయించుకున్నాం కదా, దానిలో కొంచెం గ్రిప్ అనేది పెంచుకోండి. ఎందుకంటే 10th అయితే 10th, ఐటీ అయితే ఐటీ, ఆ గ్రేడ్స్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆ బేస్ మీదే మనకి పెట్టిన ఎడ్యుకేషన్ మీదే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అది ఎక్కువ ఛాన్స్ అయితే కంప్యూటర్ మీదే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కానీ క్లియర్ గా కంప్యూటర్ మీదే ఉంటుందా లేదంటే రాత పరీక్ష మీద ఉంటుందా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇచ్చిన వెంటనే మీకు షేర్ చేస్తాను. ఈ సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సర్వే చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఓకే చేసుకొని ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్టెడ్, లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టుకొని సబ్మిట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే పూర్తి చేసుకోండి. మొత్తం సర్వే పూర్తి అయిపోయిన తర్వాత అక్టోబర్ 16th లాస్ట్ డేట్ కదా మనకి, అంటే ఈ రోజుతో లాస్ట్ డేట్ అనమాట. ఈ రోజుతో సర్వే పూర్తి అయిపోయిన తర్వాత ఎంతమంది డేటా క్లియర్ అయింది, ఎంతమంది డేటా కలెక్ట్ అయింది, ఇవన్నీ చూసుకొని వచ్చే వారంలో ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ని ఉద్యోగాలు ఇచ్చే కంపెనీస్ కి షేర్ చేస్తారనమాట. దాన్ని బట్టి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్స్ నేర్పించి జీతం ఎంత ఉంటుందో ఇవన్నీ కూడా మనకి త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తారనమాట. సచివాలయం నుంచి కాల్స్ ఏం రాలేదు, మెయిల్స్ ఏం రాలేదు అంటున్నారు. వచ్చే వారం అండి, వచ్చే వారం ఎగ్జామ్ ఉంటుంది కదా, దానికి ముందు ఇవన్నీ కూడా అప్డేట్ మనకి షేర్ చేస్తారు. నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకు వీడియో షేర్ చేస్తాను. ఇదండి ఈ కౌశలం సర్వే కొత్త అప్డేట్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటే అప్లై చేసుకుంటారు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.